హలో హాయ్ ఎవ్రీవన్ మైసెల్ఫ్ వర్షిని వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అజూర్ పోర్టల్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ మీన్ అజూర్ పోర్టల్ అంటే ఏంటి, అజూర్ పోర్టల్ ఎందుకు వాడతాము, ఎలా క్రియేట్ చేస్తాము అజూర్ పోర్టల్, దీని బేసిక్ పర్పస్ ఏంటి అనేది ఇవి తెలుసుకుందాము. సో ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో దిస్ ఈజ్ ద అజూర్ పోర్టల్. ఈ అజూర్ అనేది ఇట్ ఈస్ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ డెవలప్డ్ బై ది మైక్రోసాఫ్ట్ అనమాట. అంటే మనకు మార్కెట్లో అమెజాన్ వాళ్ళది ఏడబ్ల్యూఎస్ ఉంది, గూగుల్ వాళ్ళ జీసీపీ ఉంది, అలాగే మైక్రోసాఫ్ట్ వాళ్ళది అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. అంటే మీరు ఇప్పుడు ఎలాగైతే మనకి డిఫరెంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలా డిఫరెంట్ మింత్రా ఇలా ఉన్నాయి కదా, సేమ్ అలానే అనుకోవచ్చు. అంటే డిఫరెంట్ ప్రొవైడర్స్, డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, బట్ ద సర్వీస్ ఆఫర్డ్ ఇస్ మోర్ ఓవర్ ద సేమ్. అంటే క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఎందుకు యూజ్ చేస్తాము అంటే లైక్ టు అంటే ఇంతకుముందు ఏదైనా అంటే ఆ క్లౌడ్ బేసిక్ ఇంట్రొడక్షన్ గురించి అది కొంచెం డీటెయిల్ తర్వాత వెళ్దాంలేండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ అంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం థియరీ చెప్పుకునేటప్పుడు మీకు అసలు అజూర్ అన్నప్పుడు ఏంటి అజూర్ అని అనిపిస్తుంది కదా. సో దట్స్ ద రీజన్ ఫస్ట్ వీడియోలో మీకు స్టార్టింగే మీకు యూఐ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదండి అజూర్ పోర్టల్. మీరు ఏదైనా వెబ్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ వెళ్ళి portal.azure.com అని టైప్ చేస్తే ఇలాంటి ఒక యూఐ వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను నా ఈమెయిల్ తోటి. సో దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇఫ్ యు ఆర్ డోంట్ హ్యావ్ ఎనీ అజూర్ అకౌంట్, మీరు ఫస్ట్ టైం యూజర్స్ అయితే ఎలాగైతే మనం అమెజాన్లో మన అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా, అలా మీరు కూడా సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో ద స్టెప్స్ విల్ బి వెరీ ఈజీ. ఎలా అయితే జీమెయిల్ అకౌంట్ కానీ ఏదైనా బేసిక్ అథెంటికేషన్ చేసుకుంటాం కదా, సైన్ అప్ అవుతాం కదా, అలానే దీనికి కావాల్సింది ఏదైనా మీ దగ్గర ఉన్న ఈమెయిల్ ఐడి, మీ పేరు అండ్ బేసిక్ డీటెయిల్స్ లైక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఫర్ లైక్ వెరిఫికేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ ఏరియా, రెసిడెన్స్ ఏరియా. మళ్ళీ అథెంటికేషన్ వెరిఫికేషన్ కోసం ఏదైనా ఒక డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ జనరల్గా ఇట్ విల్ జస్ట్ డిడక్ట్ ₹2 ఫ్రమ్ యువర్ అకౌంట్, బట్ దట్ విల్ బి రిఫండెడ్ యాజ్ సూన్ వన్స్ యువర్ అకౌంట్ ఇస్ వెరిఫైడ్ అనమాట. సో అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ యూ కెన్ జస్ట్ గో టు దిస్ యాజ్ ఐ మెన్షన్ portal.azure.comలో మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి దెన్ యూ కెన్ సింప్లీ లాగిన్ అయ్యాక యూ కెన్ సీ హియర్ ఇన్ ద యూఐ, యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. హియర్ యూ కెన్ సీ డిఫరెంట్ సర్వీసెస్. అంటే ఎక్కడైతే మీరు చూస్తున్నారు కదా అజూర్ సర్వీసెస్ అని, ఇక్కడ డేటా ఫ్యాక్టరీస్, డేటా బ్రిక్స్, ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ అనమాట అజూర్ ఆఫర్ చేసేది. అంటే ఎలా అయితే మనము అమెజాన్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మనం కొనుక్కోవడానికి, సేమ్ అలానే యూ కెన్ ట్రీట్ దాట్ యాజ్ అన్ అజూర్ మార్కెట్ ప్లేస్ వేర్ యూ కెన్ బై ఆర్ క్రియేట్ యువర్ అజూర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. తర్వాత ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తారంటే సింప్లీ ఇప్పుడు నా దగ్గర అయితే ఏం లేవు. అండ్ రీసెంట్లీ ఐ డి నాట్ వ్యూ ఎనీ రిసోర్సెస్, సో ఇట్స్ నాట్ షోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అజూర్ డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అంటే దీని పర్పస్ ఏంటి, ఇది దేనికోసము, ఎలా యూజ్ చేస్తారు, ఈ డేటా ఫ్యాక్టరీ సర్వీసెస్ ఈ తర్వాత. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ గివింగ్ యూ సమ్ ర్యాండమ్ ఎగ్జాంపుల్ ఆన్ హౌ యూ కెన్ క్రియేట్ ద రిసోర్సెస్ ఆన్ ద అజూర్ పోర్టల్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఫ్యాక్టరీ అని సెర్చ్ చేశాను కదా, డేటా ఫ్యాక్టరీ సెర్చ్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ నాకేం సర్వీస్ లేదు, ఆన్గోయింగ్ సర్వీస్ లేదు ఫస్ట్ టైం కాబట్టి, దెన్ యూ కెన్ గో హెడ్ అండ్ క్రియేట్ అనమాట. ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు కూడా ఇట్ విల్ ఆస్క్, అంటే యూఐలో బేసిక్ చిన్న స్టెప్స్ తోటి మనకు కావాల్సిన సర్వీసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ దిస్ ఇస్ హౌ
అంటే ఐ మీన్ ద ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ యాజ్ యువర్ అట్ హోమ్ అడ్రస్. మన హోమ్ అడ్రస్ ఇచ్చినప్పుడు ఎలా అయితే ఫస్ట్ మన కంట్రీ, దెన్ స్టేట్, తర్వాత స్ట్రీట్, ఐ మీన్ సిటీ, దెన్ స్ట్రీట్, దెన్ నియర్ బై ల్యాండ్ మార్క్ అండ్ హౌస్ నెంబర్, అంటే ఇదొక హైరార్కీ కదా. సేమ్ అలానే సబ్స్క్రిప్షన్ అనేది ఒక హయ్యర్ లెవెల్ అనుకోవచ్చు. అంటే ఎలా అయితే ఒక కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయో, ఒక సబ్స్క్రిప్షన్లో డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎందుకు ఒక కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఎందుకు ఉన్నాయి, ఒకటే కంట్రీ ఉండొచ్చు కదా అంటే బేస్డ్ ఆన్ ద అంటే వాళ్ళ కల్చర్ బట్టి కానీ, వాళ్ళ యొక్క సిమిలర్ కల్చరల్ ప్రాక్టీసెస్ బట్టి, రీజనల్ ప్రాక్టీసెస్ బట్టి, ఆర్ టు ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ మనము ఒక పెద్ద ఏరియాని వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కంట్రీస్ కదా. అలానే మనం ఏవైతే సర్వీసెస్ దీంట్లో అజూర్ పోర్టల్లో క్రియేట్ చేసుకుంటామో, యూ కెన్ క్రియేట్ ఆర్ టై యువర్ రిసోర్సెస్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ అనమాట. దాన్నే రిసోర్స్ గ్రూప్స్ అంటే ఒక స్టేట్స్ లాగా అనుకోవచ్చు. ఈ రిసోర్స్ గ్రూప్స్ అండ్ ఆల్ విల్ టై అండర్ ద అజూర్ సబ్స్క్రిప్షన్. అలా అలా ఐ మీన్ యూ కెన్ రిలేట్ ఇన్ దట్ వే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను సర్వీసెస్ అన్నా కదా. సో చాలా సర్వీసెస్ ఉంటాయి అజూర్లో. అజూర్ విల్ ఆఫర్ మెనీ సర్వీసెస్, బట్ స్పెసిఫికల్లీ ఇఫ్ ఐ అంటే యాజ్ అ బిగినర్ మీరు డేటా ఇంజనీరింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆర్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లైక్ ఈడబ్ల్యూఎస్ ఆర్ జీసీపీ అండ్ యూ వాంటెడ్ టు లర్న్ ఆర్ ఎక్స్ప్లోర్ అండ్ అజూర్ అనుకుంటే, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, we can go or you can try exploring these Azure services which I have mentioned in Azure Data Factory, Databricks, Logic App, Key Vault, Azure Data Lake Storage. Okay, so yeah, I think video lo I think this basic information would be fine. I'll try to give more and more details and more informative uh, content in my next videos. So if you please I mean like, share and subscribe my channel. Thank you.